గట్టిగా అరిచావంటే కోణ్ణి కోసినట్టు కోసేస్తా. ఓకే, నాకు ప్రపంచంలో నచ్చనివి రెండే రెండు. ఒకటి సైలెన్స్, రెండు వైలెన్స్. నీకేది కావాలో డిసైడ్ చేసుకో. సైలెన్సా వైలెన్సా? నాకు వైలెన్స్ ఇష్టం ఉండదు. అయితే సైలెంట్గా ఉండు. ఐ. అలా పడేకు. సర్దుకోవడానికి నాకు రోజంతా పట్టింది. నాకు కావాల్సిన డబ్బు దొరికితే నేను ఇక్కడ నుండి సర్ది పెడతా, తెలుసా? ఏ డబ్బు డబ్బు డబ్బు. ఎందుకంత గట్టిగా అరుస్తావు? అరిస్తే ఆగుతాననుకున్నావా? వచ్చిందే డబ్బు కోసమే. అయ్యో, మొత్తం తీసుకెళ్ళిపోతావా? నోర్మోయ్, షట్ అప్. అడుగు ముందుకు వేశారో చంపేస్తా. ఎవడా నువ్వు? పేరు చెప్తే సరిపోద్దా? అడ్రస్ కూడా కావాలా? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చానా? పేకాట ఆడుకోవడానికి. పేక ముక్కలుంటే తీసుకురండి రా, కూర్చొని ఆడుకుందాం. అసలు ఇల్లు ఎవరో తెలుసా? ఇల్లు ఎవరిదైతే నాకేంట్రా, నాకు కావాల్సింది డబ్బు. మా ఏయ్! ఇంట్లోకి దొంగతనానికి రావడానికి నీకెంత ధైర్యం రా? ధైర్యం కాదురా కావాల్సింది, కత్తుంటే సరిపోతురా. ఎవడైనా అడ్డొచ్చాడు, కత్తి తన పని తాను చేసుకుపోతుంది. ఏంటి రాణి? నువ్వు వెళ్ళొద్దు. నా ప్రాణం అడ్డపెట్టైనా వదిన ప్రాణాన్ని కాపాడుతాను. ఏంట్రా మీ వదినకి వచ్చిన కష్టం? ఇంట్లో ఏమైనా కట్లపాము తిరుగుతుందా? అదే కదా. పొడి చేస్తారు, పొడి ఆ చేస్తారు. విషయం కన్నా భయంకరమైన విషయం నువ్వు ఉన్నావు కదా. నేనేమన్నా పున్నమినాగ సినిమాలో చిరంజీవిని అనుకున్నావేంట్రా? నాకు నెలకి సరిపడా డబ్బులు దొరికితే చాలరా. రేయ్, నీ మనసులో ఏ దురుద్దేశం లేకపోతే ఈ ఇంట్లో ఇన్ని గదులు ఉండగా మా వదిన గదిలోకి ఎందుకు వచ్చావరా? నాకు లేని ఐడియా వీడిస్తున్నాడేంటి? మీరంతా గ్రూప్ గ్రూప్ గా వస్తే నేనేమైపోతాను రా? దమ్ముంటే సింగిల్ గా రండి రా. చంపేస్తాను రోయ్. అని ఫోన్ చేయండి రా. మిమ్మల్ని చంపేస్తానేమో. ఏయ్, ఏయ్, వదలండి రా. వదలండి. ఏడి వీడేనా దొంగ? దున్నపోతులా ఉన్నాడు. ఆ? మీ వదినకేం కాలేదు కదా? చూసావా మంజు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకేమయ్యేదో. నీ అబ్బరే గట్టిగా అరుస్తావు ఎందుకు? నువ్వే ఇక్కడికి రమ్మంది. చంపుతా, అరవకు. కాదు, వీళ్ళు నిజంగా హింసించి చావు కొట్టారు. ఇంకొక 500 ఇస్తాలే. అస్సలు తలుచుకుంటేనే భయం వేస్తుందిరా. ఈ సిటీ కల్చర్ లో సింగిల్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అసలు దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు, రేపులు ఎక్కువైపోయినాయండి. అందుకే ఈ రోజు ఫ్యామిలీస్ లో కనీసం 7-8 మంది ఉంటే గాని అందరూ సేఫ్ గా ఉండరు. మీ అక్క వెళ్తూ వెళ్తూ మీ తమ్ముళ్ళు ఎప్పుడు వెళ్తారు అని అడిగింది. ఆ మాటకు బాధపడి వీళ్ళు వెళ్ళిపోయి ఉంటే ఈ పాటికి ఎంత ప్రమాదం జరిగిపోయి ఉండేది. అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఏం ప్రాబ్లం ఉండదు. ఏంటమ్మా నువ్వు అనేది? నేను కరెక్ట్ గానే చెప్తున్నాను మావయ్య గారు. ఎవరూ లేకపోయినా నాకేం ప్రాబ్లం అయ్యేది కాదు. మరి కట్లు విప్పండి. అయ్యో మంజు వద్దు. పర్వాలేదు, విప్పండి. ఎవరు విప్పక్కర్లేదు, నేనే విప్పుకుంటా. యా! 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 ఇప్పటి వరకు నాలో ఒకే యాంగిల్ చూశారు, ఇప్పుడు రెండో యాంగిల్ చూస్తారు. ఇప్పుడు నా కట్ల సింహాన్ని చూస్తారు. Come on! నీకు కరాటే వచ్చామ్మా? 6 టన్ బ్లాక్ బెల్ట్. కరాటే నేర్చుకోవాలని నీకే అనిపించిందా? ఎవరైనా సలహా ఇచ్చారా? భవిష్యత్తులో ఎప్పటికైనా చిన్న ఫ్యామిలీలోకే వెళ్ళాలని, నా సేఫ్టీ నేనే చూసుకోవాలని 14 ఇయర్స్ ఏజ్ లోనే నేర్చుకున్నా. అబ్బో, 14వ ఏటనే నేర్చుకున్నావా తల్లి? అప్పటికే నీకెంత దూరదృష్టి అమ్మా. కీప్ ఇట్ అప్. వీడి గొంతులో కాసిన నీళ్లు పోయండి, ఆ. లేకపోతే చస్తాడు. నేనేం చావను, బతికే ఉన్నాను. నా డబ్బులు నాకు ఇవ్వండి, వెళ్ళిపోతాను. డబ్బులా? అయ్యో. ఆ పిల్ల గనక లేచావు, నేను గనక తొక్కితే పాతాళానికి పోతావు. నన్ను పట్టుకొని లేపండి. పద, పద.